ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 863 అడుగులుగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద వైఎస్ జగన్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి ఒక ఎస్ఐతో పాటు పలువురు పోలీసులు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ 2026 సంవత్సరానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కథ, నవల, నాటకం, కవిత్వం, సాహిత్య పరిశోధన విభాగాల్లో ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు అందజేయనుంది. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలను పనంగా పెట్టేలా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్క్ జూకర్బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసింది. 3 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. సంసద్ చలో మార్చ్ సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళన సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలని, రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించవద్దని సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా ఉగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం కరికాల 2 భాగాలుగా చాప్టర్ 1, చాప్టర్ 2 రిలీజ్ కాబోతున్నాయని చిత్ర బృందం ప్రకటించింది. చాప్టర్ 1 జూలై 2, 2027న, చాప్టర్ 2 అక్టోబర్ 28, 2027న విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఆదిపురుష్ విఫల ప్రయోగమే అని ఒప్పుకున్న రచయిత మనోజ్ ముంతాషిర్ రాబోయే రామాయణ చిత్రాన్ని దాంతో పోల్చవద్దని మరియు ఆ సినిమాకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. లెజెండ్ బ్రాక్ లెస్నర్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన సమ్మర్ స్లామ్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్ అనంతరం తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ఆయన వెల్లడించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.